ప్రజాస్వామ్యం లేని దేశాల్లో ఓటేందో తెలియదు, నోటేందో కూడా తెలియదు. వెస్ట్ బెంగాల్లో దాదాపు 70 లక్షల ఓట్లు తీసేసారు. ఎవరైతే ప్రభుత్వం అధికార పీఠంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రకమైన బోగస్ ఓటింగ్ కార్యక్రమం వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధుల యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా భారతదేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓట్ల పండుగ రాలేదు, కానీ ఒకలాంటి అలజడి మాత్రం ఏర్పడ్డది. అది ఎన్నికల కమిషన్ రూపకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సర్ అనే ఫామ్ని ఫిల్అప్ చేయమని చెప్తున్నారు. సో ఈ సర్ అంటే ఏంటి, ఈ సర్ అవసరమా ఇప్పుడు భారతదేశ పౌరులకు అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సామాజిక విశ్లేషకులు, పొలిటికల్ అండ్ సోషల్ అనాలిసిస్ట్ విష్ణువర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా ఇప్పుడు మొత్తం ఒకలాంటి ఎన్నికల వాతావరణం అనే చెప్పొచ్చు ప్రతి ఇంట్లో. కాకపోతే ఎన్నికలు కాదు, ఇది ఎన్నికల కమిషన్ ఒక సర్ అనే ఫామ్ని నింపాలి. దాని యొక్క ప్రాముఖ్యత గురించి మీ ద్వారా అది ఇంపార్టెన్సా లేకపోతే టైంపాస్ చర్యనా అని తెలుసుకునే ప్రయత్నంలో మీ యొక్క విశ్లేషణ సార్. ఇది ప్రస్తుతం ఒక నేషనల్ ఫీవర్ ఉంది, ఒక జాతీయ అలజడి అనాలి. ఏమిటి అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని SIR సార్ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక ఎన్నికల జాబితా వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిల్టరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. అయితే ఇది అవసరమా లేదా ఏమిటి అనేది కూడా తెలియాలి. ఫస్ట్ ఏంది ఇది అసలు, ఈ SIR అనేది ఎందుకు, ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏంది, లాభం ఏంది, నష్టం ఏంది అనేది తెలియాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు దీన్ని ప్రవేశపెట్టారు, దీని అంతర్యం ఏంది అసలు అనేది కూడా తెలియాలి, వాస్తవం కూడా. ఎందుకంటే ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం సార్. ఆయుధం. సో అయితే ఈ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్న సబ్జెక్ట్లో ముందుకు పోయేదానికంటే అసలు మీరు అన్నట్టు ఓటు గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశాలలో నోటు కన్నా కూడా ఓటు చాలా విలువైంది. ప్రజాస్వామ్యం లేని దేశాల్లో ఓటేందో తెలియదు, నోటేందో కూడా తెలియదు. డెమోక్రటిక్ కంట్రీలో ఓట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అబ్సల్యూట్లీ రైట్. ఇంకా ఇందులో మనం సూక్ష్మంగా పరిశీలించినట్టయితే కొన్ని ప్రజాస్వామ్య దేశాలలో ఓటు విలువ అనేది 100% ఉన్నది. నేను విలువ అంటే కాస్ట్ కాదు, దానికి మనం పెట్టే ధర కాదు, వ్యక్తులు దాన్ని స్వీకరించే విధానం. నా ఓటు అని వాళ్ళు సొంతం చేసుకొని దాన్ని ఓటును వినియోగించుకుంటారు. అంటే యూటిలిటీ వాల్యూ అంటున్నాను నేను, ఔపయోగిక విలువ. భారతదేశంలో మనం కొంచెం నిష్ఠురం అనిపిస్తుంది వినేవాళ్ళకు. ఓటును చాలా తేలిగ్గా తీసుకునే స్వభావం చాలా మందికి ఉన్నారు, చాలా తేలిక. అదే ఎస్పెషల్ చదువుకున్న వాళ్ళలో. ఎలక్షన్స్ వచ్చినాయి అని అంటే ఒక సెలవు వచ్చిందని ఆనందపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఎలక్షన్స్లో ఓటు వేయాలి అనే ఉత్సాహవంతులు కూడా చాలా మంది, 60-70% ఉంటారు. కానీ 60-70% ఈజ్ నాట్ ఎనఫ్. ఓటు అనేది ఒక రూపాయికి 100 పైసలు ఏ విధంగా ఉంటాయో ప్రజాస్వామ్యానికి కూడా 100% ఓట్స్ అనేటివి క్యాస్ట్ అయినప్పుడే అది పరిపూర్ణమైన ప్రజాస్వామ్యంగా చెప్పబడుతుంది. రైట్. కానీ భారతదేశంలో ఖచ్చితంగా విద్యావంతులు, అధిక విద్యావంతులు అందరూ కూడా ఓటును చులకనగా చూసే ఒక అలవాటు. ఎవడైతే మనం ఓటేస్తే మనం ఒక్కరితోటే గెలుస్తారా, మన ఓటుతోటే గెలుస్తారా, ఆ ఓటేసి ఏమవుతుంది, ఎవడొచ్చినా అదే, ఇవన్నీ దిదరాలు ఒక థియరీని క్రియేట్ చేసుకొని అవాయిడ్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మనకు ఎప్పుడూ లైఫ్లో ఒకే ఆప్షన్ ఉంటుంది. ఒక వస్తువు ఏదైనా నువ్వు కొనుక్కోవాలనుకున్నప్పుడు
నీకు ఒక ఊహ ఉంటుంది, ఓ ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఒక మంచి క్లాత్ కొనాలి, అరే ఇది సూపర్ డూపర్ క్లాత్ ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ మార్కెట్లో నీకు సూపర్ డూపర్ క్లాత్ దొరకదు. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఏదైతే ఉందో అందులోనే ఒక మంచిదాన్ని స్వీకరిస్తారు. అంటే చూసింగ్ ద బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అమాంగ్ ద వర్స్ట్ ఆర్ ద అవైలబుల్ లాట్. ఉన్న దాంట్లో మంచిదాన్ని ఏర్పడదు. ప్రస్తుతం భారతదేశంలో కూడా పొలిటీషియన్స్ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఇక్కడ డిబేటబుల్ ఇష్యూ కాదు. ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని ఎన్నుకోండి, మీరు నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి. కాబట్టి నీకు నచ్చిన వాడిని నువ్వు ఎన్నుకోవాలి అంటే నీ ఓటు నువ్వు వినియోగించుకోవాలి. బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ 30 to 40% ఓటర్స్ అసలు వినియోగించుకోవాలి. ఇది ఒక అంశం. అయితే నిజంగా 30 నుంచి 40% మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదా ఇంట్లోనే పడుకుంటున్నారా అన్నది కూడా ఆలోచించాలి. ఓకే, ఇందులో ఖచ్చితంగా ఆలోచిస్తే ఈ 30 to 40% యాబ్సెంటీస్ కాదు. యాబ్సెంటీస్ కాదు ఓటర్. ఈ ఓటర్ల లిస్టు ఏ విధంగా ఉంటున్నది అని అంటే, ఇది ఒక కార్బన్ కాపీ లిస్ట్ అంటారండి. ఓకే, ఫస్ట్ ఒక కాపీ ఉంటుంది, 20 ఏళ్ల క్రితం తీసింది. ఆ కాపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి అదే ఉంటుంది, మళ్ళీ ఎలక్షన్స్కి అదే, మళ్ళీ ఎలక్షన్స్. ఈ యొక్క ఎవ్రీ 5 years ఎలక్షన్స్ జరిగే ముందు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఓటర్లను అందులో ఇంక్లూడ్ చేయడానికి, ఓటర్ లిస్ట్లో చేర్చడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఓటర్ల జాబితా సవరణ. ఆ సవరణ వల్ల ఏమైందంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశాన్ని కలిగిస్తారు. అంటే ఇదేంటి, కొత్తగా వచ్చే ఓటర్లకు ఒక అవకాశం కలిగిస్తుంది. అయితే మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇదే సవరణ అని మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదే సార్ ఇప్పుడు సర్వత్రా చర్చ. ఇది ఏమిటి అంటే, ఓటర్ల జాబితా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక కార్బన్ కాపీ లాగా. అంటే పాత ఓటర్లు ఒక 1000 మంది ఉన్నారు, వాళ్ళకు ఒక 10 మంది చేరారు. అంటే 1000 ప్లస్ ఒక 10 లేదా 100 అట్లా చేర్చుకుంటూ పోయారు. దీనివల్ల ఏమైంది అంటే ఆ వాల్యూమ్ ఆఫ్ ఓటర్స్ పెరిగిపోయింది. ఓకే, ఓటర్ల సంఖ్య అనేది ముప్పడిగా పెరిగింది. ఒక 1000 ఓటర్లు ఉన్నది ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి 1200 అయింది, 1500 అయింది, పెరుగుతున్నది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఓటర్లు ఏ విధంగా పెరుగుతుంటారు, తరగడం కూడా ఓటర్ జాబితా యొక్క లక్షణం. ఓటర్ జాబితాలో ఉన్న వాళ్ళు తగ్గుతూ కూడా పోవాలి, కొందరు రావాలి, కొందరు పోవాలి. ఒక బస్సులో ప్రయాణికుల్లాగా. ఒక బస్సులో 52 సీట్లు ఉంటే ఒక 5గురు దిగితే 6గురు ఎక్కొచ్చు. అదే, కానీ ఈ 5గురు ఇట్లనే ఉంటారు, ఎక్కుతూ పోతే బస్సు కాదు. ఓటర్ జాబితా కూడా దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఇట్. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అని, ఓటర్ జాబితా పెరుగుతూ పోతున్నది అని అనుకున్నప్పుడు ఎందుకు అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అని అంటే, ఫస్ట్ వృద్ధులు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు బదిలీ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ యొక్క స్థానభ్రంశం చెందిన వాళ్ళు, బదిలీ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఓటర్లను మనము యాస్టీస్గా ఇక్కడ సపోజ్ మనం ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకుందాం, నెంబర్ 50 అనుకుందాం నా పేరు. అందులో ఒక 1000 మంది ఓటర్లు కొత్తగా చేరినప్పుడు ఒక 500 మంది ఓటర్లు బయటికి పోయే అవకాశం ఉంటుంది. ఈ 500 మంది ఓటర్లు బయటికి పోకుండా అట్లనే ఉంచి లిస్టు తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇలాంటి ఓటర్లను వడపోత పడుతున్నారు. ఓకే, ఇదే ఫస్ట్ టైం జరిగిందా, అంతఃపూర్వం జరిగిందా అంటే, రివిజన్ అనేది ప్రతి ఎలక్షన్ ముందు జరుగుతుంది. ఓకే, ఇంటెన్సివ్ రివిజన్ అనేది 1966లో జరిగింది ఒకసారి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు సెకండ్. దీనివల్ల ఏం చేస్తున్నారంటే టోటల్గా అసలు మీరు ఒక వ్యక్తి, ఒక ఓటర్ ఎక్కడ ఉంటున్నారు, ఆయన ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడా, ఆయన బతికున్నాడా లేడా, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళకు ఒక ఫోటో ఫామ్ ఇస్తున్నారు. ఫస్ట్ గత ఎలక్షన్లలో మీరు మీ యొక్క ఫోటో ఉంది అక్కడ, ఆ ఫోటోను ఒక ఎస్ఐఆర్ ఫామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఒక ఫామ్ తయారు చేశారు. ఆ ఫామ్లో మన ఫోటో ప్రింట్ అయ్యి వస్తుంది.
అంటే ఆ వ్యక్తి మనమేనా కాదా అని కూడా ఈ ఫోటో ద్వారా ఎన్యూమరేటర్ నిర్ధారించుకుంటున్నారు. చేసుకొని ఒకవేళ అదే పర్సన్ ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఆ అడ్రస్లోనే ఉన్నట్టయితే మళ్ళీ అతను ఓటర్ను జాబితాలో ఎంటర్ చేస్తున్నారు. లేరు, ఒక ఇంట్లో 10 మంది ఉన్న దగ్గర ఇప్పుడు 6 కనిపిస్తుంది. మిగతా 4 ఏమైంది, ఇద్దరు చనిపోవచ్చు, ఇద్దరు బయటకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్గా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమైంది, 10 ఓటర్లలో 6 వచ్చారు. ఓకే, అంటే ఒక 4 ఓట్లు లేవు. పాత జాబితాలో 10కి 10 కనిపిస్తుంది. ఓకే. సో ఈ జల్లెడ బట్టే కార్యక్రమము, వడపోత కార్యక్రమం వల్ల ఈ విధంగా ఏదైతే ఓట్లు చనిపోయిన వాళ్ళవి ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు తీసినప్పుడు దాని సైజ్ తగ్గుతుంది. మనకు వెస్ట్ బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది, చాలా జార్ఖండ్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లో దాదాపు 70 లక్షల ఓట్లు తీసేసారు. మామూలు విషయం కాదండి, 70 లక్షలు. డ్రాస్టిక్ అంటే ఒక చిన్న కంట్రీ లాగా, ఒక స్టేట్ లాగా. ఈ 70 లక్షల ఓట్ల వల్ల వచ్చే ప్రమాదం ఏమిటి అంటే, ఈ అడిషనల్ ఓట్స్ ఏవైతే విచ్ వర్ సపోజ్ టు బి డెలిటెడ్ ఫ్రమ్ ద ఓటర్స్ లిస్ట్ ఏవైతే అలాగే ఉన్నాయో దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఎన్నికలప్పుడు ఇలాంటి ఓటర్లను కూడా, లేని ఓటర్లను కూడా వాళ్ళు బోగస్ ఓటింగ్ ఉపయోగించుకొని ఎన్నికలలో లబ్ధి పొందుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు ఏంది కాదు. ఓకే. అయితే ఇది దీనికి ఈ బోగస్ ఓటర్లను ఎన్కాష్ చేసుకునే యంత్రాంగం కూడా కొన్ని రాష్ట్రాలలో చాలా పటిష్టంగా ఉన్నది. ఇది ఎట్లా ఉంది అంటే, బోగస్ ఓటర్ల లిస్ట్ ముందే తీసుకుంటారు, క్యాండిడేట్లను తయారు చేసుకుంటారు, ఎన్నికల అధికారులతో లాలు చేస్తారు. అవి ముందే ఎలక్షన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఈ యొక్క ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతున్నది అని అంటే, అసలు నిజమైన ఓటర్లు ఏదైతే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ఎన్నుకుంటున్నారో వాళ్ళకంటే కూడా ఎవరైతే ప్రభుత్వం అధికార పీఠంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రకమైన బోగస్ ఓటింగ్ కార్యక్రమం వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధుల యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ స్టఫ్. ఇది తీసేయాలి. మనకు ఇప్పటి వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల టోటల్గా 51 కోట్ల ఓట్లను వాళ్ళు ఫిల్టర్ చేసి ఆ సంఖ్యను ఇప్పుడు 46 కోట్లను తెచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ 11 5 కోట్ల ఓట్లు పోయినాయి. 51 నుంచి 45, 5 నుంచి 6 కోట్లు తగ్గింది. 6 కోట్ల బోగస్ ఓట్లు పోయి, బోగస్ ఓట్లు అనకూడదు, 6 కోట్ల ఆ సైజ్ రిడక్షన్ జరిగింది. బోగస్ అని అందామా లేకుంటే డబుల్ ఓట్లు మొత్తం పోయింది. ఇది అత్యవసరం. అత్యవసరం. ఇప్పుడు మనం ఎలక్షన్ జరిగినప్పుడల్లా కూడా 60% ఉంది, 50% ఉంది అని మాకు చెప్తుంటాం. ఇప్పుడు ఈ యొక్క అనవసరమైన ఓట్ల సంఖ్య కూడా చాలా దాదాపు 10-15% కనిపిస్తున్నది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్నప్పుడు కూడా ఇప్పుడు ఈసారి ఎక్కువ కనిపిస్తుంది, 70% కనిపిస్తుంది. సో మన టార్గెట్ గ్రూప్ ఇంకొక 30 మిగులుతుంది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరు ఓటు. ఇక్కడ ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. అసలు ఏ కంట్రీస్లో ఈ యొక్క ఓటింగ్ విధానము, ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్, ఓటు వేస్తే ఏమిటి, వేయకుంటే ఏమిటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దాదాపు 22 దేశాలలో ఓటింగ్లో పాల్గొనడం అనేది మ్యాండేటరీ చేసింది. మీరు ఓటింగ్ కనుక పాల్గొననట్టయితే మీకు ప్రభుత్వ పరంగా ఏ రకమైన సౌకర్యాలు కానీ ప్రయోజనాలు కానీ ఏది ఉండదు. ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో కూడా ఓటు వేయకుంటే $20 పెనాల్టీ వేస్తారు ఆస్ట్రేలియాలో. ఇంకా కొన్ని కంట్రీస్లో వాళ్ళకి ఇచ్చే రేషన్ కట్ చేస్తారు, కొన్ని ఫెసిలిటీస్ కట్ చేస్తారు, కొన్ని నెగటివ్ పాయింట్స్ ఇస్తారు. దానివల్ల దాదాపు ఆ 22 కంట్రీస్లో ఓటింగ్ శాతము 98, 99, 99, 100 ఆ మధ్యనే ఉంటుంది. అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్గా ఓటింగ్ చేస్తారు. భారతదేశంలో ఇంకా కొన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. కాబట్టి స్ట్రాటజిక్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏదైతే ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన ఆ గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని
మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ టచ్ చేయాలి. ఎందుకంటే నువ్వు నీ యొక్క అభిష్టం ఏమిటి అనేది నేను తెలిపాల్సిన అవసరం ఉంది. ఏమి కావాలి నీకు అనేది. నాకు ఏమి కావాలో నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఖచ్చితంగా అవసరం ఉన్నది. రైట్ సార్, ఒక మంచి విషయాన్ని అయితే మీరు చెప్పారు. మన దగ్గర ఓటు కన్నా నోటుకి వాల్యూ ఎక్కువ ఉన్నది అన్నట్టుగా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏరిపోత అంటే ఈ ఓడపోత కార్యక్రమంలో బోగస్ ఓట్లు కానివ్వండి, లేకపోతే అత్యధికమైనటువంటి ఓట్లని నివారించి ఒక ఓటింగ్ శాతం అనేది మనకు పెరుగుతుంది. సో మొత్తానికి మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఎస్ఐఆర్ అనేది ఖచ్చితంగా అవసరమని అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ని నింపి ఎన్నికల కమిషన్కి సహకరించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కోరుతూ సెలవు.